అతిత కోఫీసు మెరిట్ స్కాలర్షిప్ తో విదేశాల ఎంబీబీఎస్ కాంటాక్ట్ వెయిట్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ సర్వీస్. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. గత కొన్ని రోజుల నుంచి ప్రతి ఒక్కరిని ఒక అంశం కలిచివేస్తోంది. సినిమా ఇండస్ట్రీనే కాదు, యావత్ ప్రపంచాన్ని కూడా. కోటా శ్రీనివాసరావు గారి మరణం ప్రతి ఒక్కరి ఇంట్లో బాధను కలిగిస్తోంది. కోటా శ్రీనివాసరావు అనగానే వెంటనే వినిపించేది బాబు మోహన్ గారి పేరే. ఒక్కరి పేరు కాదు, ఇద్దరు పేర్లు వినిపిస్తూ ఉంటాయి. ఇండస్ట్రీలో వారిద్దరి జర్నీ ఒక్క మాటతో చెప్పేది కాదు. ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని మరొకసారి మనతో గుర్తు చేసుకోవడానికి బాబు మోహన్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్కారం అంకిల్. ఇలా కలవడం కొంచెం కష్టంగానే ఉంది, కానీ అలాంటి మహోన్నత వ్యక్తిని, సినిమా ఇండస్ట్రీకి ఎన్నో సక్సెస్లు అందించిన ఒక వ్యక్తిని స్మరించుకుంటూ, గుర్తు చేసుకుంటూ, మాలాంటి జనరేషన్స్ కూడా ఆయన విలువ తెలుసుకునే ప్రయత్నం చేసే దిశగా ఈరోజు మళ్ళీ మిమ్మల్ని కలుసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, కోటా గారు లేరు అనే వార్త ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. నమ్మబుద్ధి కూడా కావట్లేదు. వస్తుంది, కలొచ్చి ఉంటుంది అనుకుంటున్నా నేనైతే. అట్టెట్లా మాట్లాడుకున్నాం, నిన్నే మాట్లాడుకున్నాం కదా. తెల్లవారేసరికి ఎట్లా చనిపోతారు, ఎట్లా ఏదో రకరకాలుగా కళ్ళతో చూసినా కూడా నాకే నమ్మశక్యంగా లేదు. ఆయన్ని ప్రేమించే వాళ్ళు లక్షల్లో కోట్లలో ఉంటారు కదా. మొత్తం అన్ని దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు. పక్క రాష్ట్రం అన్న నేటివ్ పక్క రాష్ట్రమే విజయవాడ దగ్గర ఒక విలేజ్. అసలు ఆయన లేరు అని విన్నప్పుడు చాలామందికి ఆయనకేమైంది అని తెలుసుకోవాలని ఒక చిన్న సందేహం కలిగింది. తరువాత ఒక్కొక్కరిగా అప్పటి తరం హీరోల నుంచి ఇప్పటి తరం హీరోల వరకు ఆయన్ని చూడడానికి వచ్చారు. అది ఇంకా చాలామందిని ఉత్తేజపరిచింది. ఎందుకంటే అప్పటి యాక్టర్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ యొక్క క్షణాన్ని ఆయనతో మరొకసారి నెమరు వేసుకునే ప్రయత్నం చేశారు. చిరంజీవి గారి దగ్గర నుంచి ఎన్టీఆర్ గారి వరకు కూడా. మీరేం చెప్తారు సార్? అంత ప్రేమ సంపాదించుకున్నారు ఆయన నటుడుగా. అది ఆ ప్రేమ అంతమంది వచ్చారని అంటే ఆయన కొరకు కాదు, ఆయన నటనని మర్చిపోలేని జన్మ ఇచ్చాడు భగవంతుడు ఆయనకి. అందుకని ఇక రాని వాళ్ళు ఎంతమంది ఫోన్లు ఎంతమంది ఏడుస్తున్నారు నాకు ఫోన్ చేసి, సార్ మీరు గుండె పగలకండి సార్, మీరు ధైర్యంగా ఉండాలి సార్, మీ హెల్త్ జాగ్రత్త సార్ అని ఏడుస్తున్నారు. ఎన్నో ఫోన్లు నాకు. అబ్బాబాబా. ఒక అతనైతే ఆఫ్రికా నుంచి ఒక పాట నా మీద పాడి రికార్డ్ చేసి పంపాడు. అంటే కోట మీద నా మీద మీ ఇద్దరం అన్ని ఫోటోలు, ప్రతి ఓడుకి ఒక ఫోటో. ఆయన ఓపికే అసలు మెచ్చుకోవాలి. అది మా అదృష్టం. భగవంతుడు మాకు ఇచ్చిన ఈ జన్మ ఒక వరం మాకు. అదిగాక మేమిద్దరం మళ్ళా కలుసుకోవటం, మేమిద్దరం కలిసి చేయటం, అలా ఒక అన్న బంధంలాగా. ఇద్దరం ఆర్టిస్టులమే అయినా అది సరదాగా కాంబినేషన్ వేసేది పోయి రిలేషన్ కిందికి మారింది. ఎరా ఎక్కడున్నావు, వారం అయింది, ఒకసారి రారా అని ఆయన అనుకునేది. నేను కూడా అరే చూడలేకపోయినా ఒకసారి పేరు రావాలని నేను అనుకునేవాడిని. అట్లా మా బంధం బ్రేక్ అయింది. కొంచెం బాధగా ఉంటుంది. కోటా శ్రీనివాసరావు అనగానే వెంటనే బాబు మోహన్ అంటుంటారు కదా. ఇండస్ట్రీలో కావచ్చు, బయట కావచ్చు, కుటుంబంలో కావచ్చు. ఒక తల్లి, కుటుంబంలో కూడా అందరూ అంటుంటారు, ఒక తల్లికి పుట్టిన బిడ్డలే ఈ రోజుల్లో కలిసి ఉంటున్నారో లేదో గ్యారంటీ లేదు. మనం చూస్తున్నాం చాలా బంధాలని, బంధుత్వాలని. అలాంటిది సో ఒక తల్లి కడుపున పుట్టకపోయినా కూడా 40 సంవత్సరాలకు పైగా జర్నీ ఉండింది. ఎన్నో సినిమాలు కలిసి చేశారు. ఒక్కసారిగా అలాంటి వ్యక్తి లేడు, అతని మాట వినలేను, అతన్ని రేపటి నుంచి నేను చూడలేను, కలవలేను అన్నప్పుడు మనసు చలించిపోతుంది. చాలా చాలా ఆగట్లా దుఃఖం. ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నాం. కన్నీళ్ళు రాకుండా కంట్రోల్ చేస్తున్నా. ఒక మాట అంటుంటారు కదా సార్, ఇప్పుడు ఒక్కరై రావడం
ఒక్కరైపోవడం, నడుమ ఈ నాటకం విధిలీల అంటారు. అంతే మరి నాటకమే. నిన్న నాతో మాట్లాడి నిన్న సాయంత్రం అనుకోండి చీకటి అయింది, తెల్లవారిసరికి లేడుగా, నాటకం కాదు మరి. కానీ పాపం అన్న నాకు అనిపించిందండి, పుట్టటం చచ్చటం మామూలే, అది దేవుడు పుట్టిస్తాడు. ఆ టైం ప్రకారంగా ఎప్పుడు అంటే స్విచ్ ఆఫ్ అంటాడు, చలో ఆ స్విచ్ ఆఫ్ అన్నప్పుడు ఎట్టున్నాడు అట్లా వెళ్ళిపోవడమే. కానీ కాటన్ అని మాత్రం అంత ఇబ్బందులు జరిగినా ఆయన అనారోగ్యంగా పాపం ఆ కాళ్ళ నొప్పులతో దాంతో ఉన్నా ఇంకా కొన్ని రోజులైతే ఇప్పుడు కొందరు మంచాలలోనే పాసుకెళ్ళటం ఇవన్నీ చాకరీ చేయించుకొని కన్న కొడుకులు కూతురులే అసహించుకునేట్టుగా ఏ అమ్మ ఇంకెప్పుడు పోతాడు రాయుడు అని ఆ స్టేజ్ ఇయ్యలేదు దేవుడు. కొన్ని రోజులు బాధపడ్డాడు, పడుకున్నాడు, వెళ్ళిపోయింది. ఇబ్బంది పడలే, హాస్పిటల్లో పడుకొని సూదులు ఎక్కించుకొని చాకరీ చేయించుకొని. కనుక ఈ విషయంలో మళ్ళీ భగవంతుడికి ధన్యవాదాలు. పాపం అన్నని ఆ గోస, ఆ స్ట్రగులు, పాపం ఇబ్బంది పడినేలే దేవుడు పెట్టాడు ఉన్నప్పుడు. కానీ ఎవరు అసహించుకునేలాగా కానీ ఇంటిల్లిపాది ఆ దశ ఎవరికి రాకూడదండి. కొడుకులు కూతుర్లతో చాకరీ చేయించుకొని అసహించుకొని చేదరించుకొని ఆ రోజు మాత్రం నేనైతే భగవంతుని కోరుకుంటాను, నాకు అలాంటి రోజు వద్దే వద్దు దేవుడా, వద్దే వద్దు. కాటన్ నెట్లయితే కడుక్కుని టక్కున చెలవు అన్నాడు. అలాగే అలాంటి చావు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. కాటన్ అని అడుగుతా, దేవునికి చెప్పు నీలాగనే నన్ను కూడా తీసుకోమని. సార్, మీకు అన్నం ముద్దలు తినిపించి నోట్లో పెట్టేవాళ్ళంట, నిజమేనా? అవును. సెట్లో కూడా ఇంటి నుంచి క్యారియర్ రాగానే ఇంటి నుంచి వచ్చిన షూటింగ్ ఫుడ్ అయినా రారా వాళ్ళకి ఒక ప్లేట్ ఎందుకు కదా, ఎందులో తిన్నారా అనేవాడు. ముద్దలు కలిపి చేతిలో పెట్టి తినిపించి. మీ ఇద్దరికి చాలా కోయిన్సిడెంట్స్ ఉన్నాయి సార్. ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్నారు. అవును. ఇద్దరు ఇప్పటికీ ఒక మార్క్ సెట్ చేశారు సినిమా ఇండస్ట్రీలో. ఎక్కడికి వెళ్ళినా కూడా నవ్వుతూ ఉంటారు. ఏ షోకి వెళ్ళినా కూడా బాధలను మర్చిపోయి ఒకళ్ళని కమెంట్ చేసుకుంటూ రెస్పెక్ట్ చేసుకుంటూ నవ్విస్తారు. అంటే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు నవ్వించడం అనేది నార్మల్ విషయం కాదు. భగవంతుడు ఇచ్చిందండి, నా సొంతం కాదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, భగవంతుడు ఈ జన్మ ఆ కళ మా సొంతం కానే కాదు. మేము అక్కడ ట్రైనింగ్లోకి పోయలేదు, లేక నేను నేర్చుకోలేదు, ఏం చేసినామో తెలియదు. ఏం చేసినామో తెలియదు. నేను ప్రయత్నాలు కూడా చేసుకుని కాలే. దగ్గర షూటింగ్ జరుగుతుంటే నేను ఉద్యోగం చేస్తూ ఏంటంటే అక్కడ చాలామంది ఉన్నారు అంటే ఆ షూటింగ్ జరుగుతుంది సార్. అరే అట్లా నేను ఎప్పుడు షూటింగ్ చూడలేదు, ఒకసారి చూద్దాం అనిపోయినా. అన్నపన్న స్టూడియో 7 acres, అంత చుట్టూ జనం ఉన్నారు. పక్కన ఒక దగ్గర రాయింది, ఆ రాయి ఎక్కి నిల్చుంటే నాకు కనపడదు షూటింగ్. దాని మీద నిల్చొని చూస్తుంటే డైరెక్టర్ గారు తిడుతున్నాడు ఒక ఆర్టిస్ట్. 12 టేకులు అయినాయి, బుద్ధి ఉందా నీకు, నేను ఎవడు రమ్మన్నాడు యాక్టింగ్కి, ముఖం చూడు, ఎవడయా విని తెచ్చింది ఇది అని తిడుతూ ఉన్నాడు డైరెక్టర్. కోపం వచ్చి ఎవరన్నా మీలో ఈ డైలాగ్ చెప్తారా అని అంటే నేను చేయెత్తాడు. మీరు ఆ రాయి మీద నిలబడ్డా కదా. అదే సినిమా షూటింగ్ గుర్తుందా? అగ్గిరాముడా ఇది ఉన్నట్టుందండి అది. ఓకే. బాలకృష్ణ హీరో. ఓకే.
అగ్గి నిప్ప ఏదో ఏదో ఉంది. బాలకృష్ణ గారి సినిమా. బాలకృష్ణ గారు హీరో, కోదండరామరెడ్డి గారు డైరెక్టర్. నేను ఇట్లా రా చెప్పు డైలాగ్ చెప్పిన. అరే భలే చెప్పినావు అంటే నీకట్ట వచ్చు ఈ డైలాగ్ అంటే, ఆయన టేక్ మీద టేక్ జరుగుతుంది కదా సార్, నాకు బైహెడ్ అయిపోయింది అన్న. అరే వండర్ఫుల్, చేస్తావా మరి క్యారెక్టర్? చేస్తా. వాడి బట్టలు ఇప్పండి, ఈయనకేంటి డ్రెస్ తీసి ఇప్పి నాకు వేసారు. యాక్షన్ చెప్పేసాను, ఒకటే టేక్, ఓకే అంతే. గాడు నేను సినిమా యాక్టర్ అయిపోయింది. నెక్స్ట్ సినిమాలో ఎట్లా ఆఫర్లు వచ్చింది? ఈడ బాగా చేశాడు అని ఎట్లా తెలిసిందో తెలిసి నన్ను పిలిపించుకున్నారు. కోట శ్రీనివాసరావు గారు వేరే వేరే డైరెక్టర్లు. ఓకే. ప్రతాపాటి ప్రొడక్షన్స్ వాళ్ళ మేనేజర్ ఉండే ఇక్కడ షూటింగ్ చూసి పలానోడు భలే చేసిండు సార్ అని చెప్పిండట. సరే మొత్తానికి పోతే రాజశేఖర్ హీరో, నేను డైలాగులు చెప్తుంటే క్లాప్స్ కొడుతుంటే ఎవరు క్లాప్స్ కొడుతున్నారు, నేను ఏడున్నా కదా అనుకుంటాడు ఆయన. నేను లేకుండా క్లాప్స్ కొట్టడం ఏంటి, అందరూ కొత్త వాళ్ళే కదా అనుకుంటాడు. చూస్తే నేను ఆయన కూడా సపోర్ట్లో కొట్టాడు, భలే చేస్తున్నావు బాబు అని సెకండ్ ఇచ్చాడు నాకు. ఈ షూటింగ్ జరుగుతూనే ఉంది, అయిపోయింది. 3వ రోజే ఫోన్ ఆహుతి నుంచి, ఆహుతి సినిమాకు శ్యాంప్రసాద్ రెడ్డి గారు, మళ్ళీ రాజశేఖర్ అక్కడ హీరో, అందరూ సూపర్ క్యారెక్టర్. అంకుశం, దట్ కంటిన్యూషన్ అంకుశం 3వ సినిమా. ఓకే. అంకుశం రిలీజ్ అయిన వారం రోజుల్లో 10 సినిమాలు బుక్ అయినా. నేను ట్రై చేయలేదు, నన్ను ఎవరు పిలవలేదు, అవకాశాలు అడగలేదు. మీకు కోట శ్రీనివాసరావు గారికి ఫస్ట్ మూమెంట్ గుర్తుందా? అసలు మీరిద్దరు ఫ్రెండ్స్ కాదు, సెట్ లో కలిసిన మూమెంటే ఫస్ట్. ఏమైనా ఆయన సీనియర్ లాగా? అదే నేను అంకుశం తోటి సినిమా యాక్టర్ అయ్యాను. అంటే నాకు మంచి ఆఫర్స్ వచ్చినాయి, దంచుతున్నాను. ఫస్ట్ కాంబినేషన్ బొబ్బిలి రాజాలో కోటగారి పక్కన క్యారెక్టర్. నాకు కోటగారు ప్రతిఘటన కానీ అన్ని సినిమాలు చూసినాం కదా, నా పెళ్ళి అంటే ఆయన చూసినాం కాబట్టి, అరే కోటగారి పక్కన నటించే అవకాశం వచ్చిందని సంతోషంగా ఉన్నా నేను. కోటగారి కాంబినేషన్ అని చెప్పారు నాకు డైరెక్టర్ గారు. పోయి నమస్కారం పెట్టిన, సార్ చాలా సంతోషంగా ఉంది సార్ అంటే, సెకండ్ ఇస్తే ఇయ్యలేదు అన్నాడు. తర్వాత యాక్షన్లో ఏదో అది ఇది అని అంటాం, కొద్దిగా కోపంగా చూడటం నన్ను, అట్లని నేను స్పోర్టివ్గా నేను నవ్వుకుంటూ పలకరించుకుంటూ పక్కనే కూర్చుంటూ కావాలని ఇట్లా ఉన్నాము. ఆ సినిమా తర్వాత 2-3 సినిమాలు చేశాము. మామగారితో ఇక అసలు బాగా ఫ్రెండ్స్ అయినాం. మాకెక్కడ నువ్వా నేనా అని నటించేటోళ్ళం తప్ప, నన్ను డామినేట్ చేస్తావా అని ఆయన కానీ, నన్ను కొట్టావు తన్నావే అని నేను కానీ, మళ్ళీ లాస్ట్లో ఏంటంటే అరే మనసులో పెట్టుకొని గట్టి కొట్టేవారు ప్లీజ్ రా అని అనేవాడు. అదే అందుకే జాగ్రత్తగా టైమింగ్ చూసుకో అని నేననేది. మళ్ళీ ఆయన చూసుకుంటాం లేవో అది ఆయన అనేది. నేను కొట్టే ఎప్పుడన్నా కపకన కొంచెం అట్లా తగిలింది అనుకో, చూసావా సరే మిస్టేక్ జరిగింది వద్దరారే అనేవాడు. లేదు చూపిస్తా నేను అనేది. అట్లా చాలా సందర్భాలండి. మహానుభావుడు. ఇంత ఆత్మీయులు అయిపోయారు కదా, ఇప్పుడు సొంత ఫ్రెండ్స్ అనలేము, అన్నదమ్ములు అనలేము, ఏదో మీ బంధానికి ఒక పేరు పెట్టలేము. ఇంత ఆత్మీయులైనప్పుడు అరే ఇది చేస్తే బాగుంటుందిరా, నువ్వు అది కొనుక్కుంటే బాగుంటుందిరా అని చెప్పుకుంటూ ఉంటారు కదా. అంటే ఈవెన్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కావచ్చు, పర్సనల్ విషయాల గురించి ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. ఏం చెప్తుంటారు ఎక్కువగా మీకు సజెషన్స్ కోట శ్రీనివాసరావు గారు? ఇప్పుడు ఆయన ఉన్న ఇల్లు నేను అడ్వాన్స్ ఇచ్చిన, అది రాజుబాబు గారి తమ్ముడు చిట్టిబాబుది ఆ స్థలం, ఆ ఇల్లు. చిట్టిబాబు ఇక్కడ అమ్ముకొని కుక్కడపల్లిలో వాళ్ళ అక్క వాళ్ళు నేను ఉంటారు అక్కడ కొనుక్కున్నాడు. ఇది అమ్మేసిపోయిండు. అప్పుడు నేను అన్నా నువ్వు తీసుకోవా, నువ్వు రాజుబాబు అన్న అంటే నీకు ఇష్టం కదా,
అని అంటే సరే తమ్ముడు అంటే పెద్ద నేను కొనుక్కోవాలని తీసుకోలేదు, అడ్వాన్స్ ఇవ్వలేదు. ఆడు అడిగిండు కదా నువ్వు తీసుకో అన్నా ప్లీజ్ అని అంటే సరే అన్న. ఆ మరుసటి రోజు కాదు 5 రోజుల తర్వాత ఎరా ఏంటి అదేదో ఇల్లుకు అడ్వాన్స్ ఇచ్చినప్పుడు ఇల్లు కొంటున్నావు నువ్వు అన్నాడు. ఆయన ఎప్పుడు అంతే సెటైర్లు వేస్తాడు. అవును అనుకుంటారేమో అట్లా ఏమి ఉండదు. అయితే అవునన్నా మాకు ఇవ్వచ్చు కదా నువ్వే కొంటావా అన్నాడు. తీసుకో అన్నా. నిజంగా చెప్తున్నావు చెప్పు. నిజంగానే అంటున్నా తీసుకో అని నేను చిట్టిబాబుని పిలిచి నా అడ్వాన్స్ కూడా నాకు అక్కర్లేదు, ఆ అడ్వాన్స్ కోటన్న పేరు రాసుకో కోటన్నకి ఇచ్చేసేయి అన్న. నేను అడ్వాన్స్ రిటర్న్ తీసుకోలేదు అంటే నేను కోటన్న ఇల్లు కొనడానికి నేను అడ్వాన్స్ ఇచ్చినట్టు లెక్క. సరే ఆయనకు ఊరుకుండా అయిపోయింది. నేను పక్కన ఇంకొక ఇల్లు వస్తే అది తీసుకున్నాను. నేను తీసుకుంటుంటే ఏమన్నాడో తెలుసు అంటే అది మొదలుపెట్టి ఆగిపోయింది. ఆయనకు యాక్సిడెంట్ అయ్యి ఆ ప్రొడ్యూసర్ అది ఆగిపోతే రే పెద్దగా కట్టి అక్కడ ఏదిరో చిన్నగా నేను ఎంత చిన్నగా ఉందో అట్లనే చిన్నగా కట్టుకోవాలరా ఇల్లు, పెద్దగా కడతారా కొంతమంది, వద్దురా నువ్వు అట్టాటి పని చేయబాకు, అర్థమైంది కదా అంటే సరేలేవయ్యా కడతాము అంటే ఇక అప్పటికి బాగా క్లోజ్ అయిపోయాను. కడతాం ఇట్ట చూడాలి నువ్వు ఆ రేంజ్లో కడతా, అంతేగాని నాలాగా చిన్నది కట్టుకోరా, మేము చిన్నవి కట్టుకుంటే కాదు, ఎంత నేర్పుతున్నావే, చాలేవా కట్టినప్పుడు చూస్తాము అని మళ్ళీ నా కొడకరే నువ్వు కట్టినా కడతారు అన్నాడు కదా. సరే అది 2-3 years దాకా నేను అక్కడ వర్క్ మొదలు పెట్టలేదు, కొని అట్లా ఉంచిన. ఎక్కడ కలిసినా కూడా అనేవాడు ఎరా ఎప్పుడు కడుతున్నావు, చిన్నదే తీసుకోరా ఎందుకు కట్టేసి అనేవాడు. కడతా అనేవాడిని నేను. 3వ ఫ్లోర్ స్లాబ్ జరుగుతుంది ఇప్పుడు. అప్పుడు నేను ముందు కొన్నాను, అది గ్రౌండ్లోనే బేస్మెంట్లోనే ఆగిపోయింది. సెల్లార్ వేశారు ఆగిపోయింది. నేను కింద నుంచి 1st floor నుంచి 2nd floor 3rd floor వేస్తున్నాను. పైన వర్షం వచ్చేటట్టు ఉంది, స్లాబ్ పడుతుంది 3rd floor. నేను రామనాయుడు స్టూడియోలోనే షూటింగ్ ఇక్కడ ఫిలిం నగర్లో. వాడి నుంచి వచ్చి పైన నిల్చున్నా, గొడుగేసుకొని నిల్చొని ఆహా జాగ్రత్త చేయండి తొందరగా కానివ్వండి అంటుంటే కోట పక్కనే కదా ఇల్లు, మధ్యలో రోడ్డు, అవతల కోట ఇల్లు. ఎరా స్లాబా? అవును 3వ floor. నేను నా కొడక కట్టనన్నావు, కడతామన్నా ఇదో కడుతుందా, వస్తున్నా అని అంటే టక్కున వెళ్ళిపోయాడు లోపలికి. అంటే నేను అన్నా కదా నువ్వు ఇట్లా చూడాలి నన్ను, నేను ఇట్లా చూడాలి ఆ రేంజ్లో కడతా అన్నాను కదా, సరదాకి ఏడిపేయటానికి. నేను అట్లా ఏడిపిస్తే సార్లే పోయి అని అలిగేటోడు. నిజంగా అన్నట్టుగానే చేసిన నేను ఆ పని. తర్వాత ఎన్నిసార్లు నవ్వుకున్నాను నేను భలేగా ఏడిపించిన కోటలేదని. నేను ఏడిపిస్తే దాన్ని ఏమనేటోడు కాదు పాపం, అట్లా సంతోషపడేవాడు. అదొకటి మరపురాని సంఘటన. అదొకటి నాకు గన్మెన్లు కానీ ఉంటే ఈర్ష్యపడేటోడు. ఏట్రా గన్మెన్లు లేకుంటే రాలేవా, గన్మెన్లు ఒకటి అని నన్ను ఎగతాళి చేసేవాడు, తిట్టేవాడు. షోకులు గన్మెన్లు అది ఏంటనేది. సరే నేను ఏమనేటాను కాదు. నేను 2వసారి ఎమ్మెల్యే అయినా, ఈయన కూడా ఎమ్మెల్యే అయ్యిండు. ఇక మధ్యలో చాలా అవుతుందిలే. అసెంబ్లీ ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే. సరే కూర్చునేది. అరే బాబు మన అప్పుడప్పుడు ఇచ్చేవాడు అనమాట. నేనేమో ఆబ్సెంట్ ఉండేది కాదు నాకు అసెంబ్లీకి. 2వసారి ఎమ్మెల్యే. అందులో నేను మామూలుగా రారా అంటే పోయి పక్కన కూర్చునేది. 3 నెలలలోపు మినిస్టర్ అయినా.
కోట శ్రీనివాసరావు వచ్చిండు ఒకరు, వచ్చి వెనకాల కూర్చునేవాడు, లాస్ట్ బెంచ్లో కూర్చునేది. నేను నాకు ఏదో క్వశ్చన్ ఉండే, సమాధానం ఇచ్చి చెప్పి కూర్చున్నా. కూర్చొని టీ బ్రేక్ ఏదో అనేసరికి ఇట్లా లేస్తే ఉన్నాడు. రే బాబానా రే రారా, టీవీలో పడతాం రారా అన్నాడు. మినిస్టర్, ఎమ్మెల్యే, సారీ నేను ఇక్కడే కూర్చోవాలా, నువ్వు అక్కడే కూర్చోవాలి అంటే ఇక ఎమ్మెల్యేలు అందరూ గొల్లున నవ్వారు. అదే లాస్ట్. ఇక తర్వాత ఆయన అసెంబ్లీకి రాలేదు. నా కొడుకు మినిస్టర్ అయిపోయానే అని. అప్పుడేమో ఎమ్మెల్యే అయింది వీడు, గన్మ్యాన్లు తీసుకొని వస్తుండు అని అప్పుడు ఉండేది. సరే ఎమ్మెల్యే అయిండు, అమ్మయ్యా నేను కూడా ఏంట్రా కుప్పల జనము, ఏం బజ్జి పెడతాను ఏంటి, పొద్దున్న అట్టొస్తారా జనం అనేది. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. మంత్రి అయినా సరే, నేను మంత్రి అయినా ఇంకా జనం ఎక్కువయ్యారు. బస్సులు వేసుకొని రావటం, కార్లు. ఏనాడు నేను ఒక 2-3 మనుషులను కూడా ఆయన ఇంటి ముందు చూడలే. నేను నా ఇంటి ముందే జాతర ఉండేది, అది కూడా కోపం వచ్చేది. నా ఎవడు రావట్లేదు బాగా ఎట్లా వస్తారు బెజవాడ నుంచి, ఈయన ఏం చేసి పెడతాడని ఊరు కాన్స్టిట్యున్సీ పోడు. ఇవన్నీ ఇక గమ్మత్తుగా మేము నవ్వుకునేటోళ్ళం. అట్లా అన్నీ చాలా ఉన్నాయి చెప్తే. అయ్యో మేము కలిసినవంటే ఏదో ఒకటి, ఒక కథ చెప్పుకునే కథ తయారయ్యేది. ఎక్కువ టీజ్ చేస్తారా మిమ్మల్ని? ఎక్కువ టీజ్ చేస్తుంటారా? బాగా టీజింగ్ ఎక్కువ. టీజింగ్ అంటే సరదాగే. ఆయన ఏదంటాడో దానికి వెంటనే కౌంటర్ ఇచ్చేవాడిని నేను. నా కొడుకు రెడీగా పెట్టుకుంటావురా నువ్వు అనేది కౌంటర్. మిమ్మల్ని ఏమని పిలిచేవాళ్ళు బాబు మోహన్ గారు? బామ్మనా అని పిలిచేవారు. రే బామ్మనా. ఆయన ఏమి ఇష్టంగా తింటారు? అన్ని పచ్చళ్ళు బాగా ఇష్టం అంటగా. బాగా భోజన ప్రియుడు. క్వశ్చన్ తింటారు. 10 పచ్చళ్ళు తిన్నాడు ఒకరోజు లంచ్లో. మంచి భోజన ప్రియుడు, బాగా తింటాడు, బాగా చాకరీ చేస్తాడు. గ్రేట్ మనిషి. మీకు ఆయనకి ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది బాబు మోహన్ గారు? ఉంటుంది 7-8 సంవత్సరాలు. 8 ఏళ్ళు ఉంటుంది. 10 ఏళ్ళ దాకా ఉంటుంది. 10 years దాకా ఉంటుంది. నేను 19 పెట్టినాక సినిమా యాక్టర్ అయింది. అవును. సో ఇప్పుడు కలిసినప్పుడల్లా బాగా మాట్లాడుకుంటారంటారు కదా, ఎప్పుడైనా బాధల్ని ఒకరికొకరు చెప్పుకుని ఇంకా మనం ఈయనకి తప్పితే ఇంకెవరికి చెప్పుకోలేమన్న సిచ్యువేషన్ ఏమైనా జరిగిందా మీ ఇద్దరి మధ్యన? అలా ఆయన ఏమైనా బాధలు చెప్పుకున్నారు మీతో? మాకు అసలు ఆ టైం ఏడు ఉండేది, బాధపడేది చెప్పుకునే టైం కూడా ఉండేది కాదు. సినిమాలు ఎక్కువ ఉండేవి. రోజుకు 6 షిఫ్ట్లు పనిచేసేది మేము. 6 షూటింగ్లు పర్ డే. ఎన్ని గంటలు పని చేసేవాళ్ళు? 24 గంటల్లో 24 hours. మరి ఎక్కడ పడుకుంటారు? కుర్చీలో, షార్ట్ గ్యాప్లో. సార్ రెడీ సార్, క్లాతీ రెడీ, డైలాగ్ రెడీ, రావయ్య రా వెళ్దాం, ఓకే రెడీ టేక్ రిహార్సల్ లేదా అన్న కదా ఇక్కడ. రావయ్య రా, అదేనా డైలాగ్, అదే కదా. ఓకే సరే, రైట్, రెడీ క్లాప్, యాక్షన్, డైలాగ్. ఓకేనా? ఓకే. అది అట్లా 16 సంవత్సరాల పైనే. 16 సంవత్సరాల పైనే. రౌండ్ ద క్లాక్. ఎప్పుడన్నా ఒక రాత్రి క్యాన్సిల్ అయితే పడుకునేది కదా. సరదాగా ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళ? ఇంకెక్కడ సరదా, పడుకోవడమే ఇంకా ఖాళీ దొరికితే. అంతే కదా, రెస్ట్ లేదు కాబట్టి. రెస్ట్ మళ్ళీ దీంట్లోనే పాటలే, డ్యాన్స్లే, అవును, ఫైటింగ్లే. మేమెప్పుడు ఏంటి ఏంది షూటింగ్లు చేయటం నిద్ర లేకుండా. నాకు ఒకసారి మెడ్రాస్ అయ్యి వచ్చింది, దాసర్ గారి షూటింగ్. నేను 2 కళ్ళు వాసిపోయి ఇంత లావు అయినాయి కళ్ళు, గుడ్లు. నేను అట్లనే చేస్తాను. 2 చేతులతో క్లాత్ ఇట్లా పెట్టుకునేవాడిని. అట్లా తీసి రెడీ సార్, ముక్కలుగానే కూర్చుకుంటుంటాయి. దాసర్ గారు నేను చేయలేనురా, కట్ చేయలేనురా. నేను ఏంటిరా అరే కళ్ళు పోతాయిరా, అట్లా పెట్టుకొని ఎట్లా చేయబుద్ధి అవుతుందిరా నీకు? నేను చేయలేనురా, ప్యాకప్ చెప్పేస్తారా, తర్వాత చేసుకుందాం
గురుగారు దండం పెడతా, నాకు 3 నెలల దాకా కాళ్ళు ఎక్కడ లేదు సార్, ప్లీజ్ సార్. రాజేంద్ర ప్రసాద్ గారు పాపం రిక్వెస్ట్ చేశాడు, మామయ్య పాపం బిజీగా ఉన్నాడు, పోనీలే నేను చేస్తాను. అట్లా చేసినప్పుడు కూడా హాస్పిటల్కి పోదాం, కంట్లో మంది వేసుకుందాం అనుకోలేదు నేను. ఆ తెల్లారి తెప్పించారు కళ్ళల్లో వేసుకునే డ్రాప్స్ అయ్యి. అట్లా మా శరీరాన్ని, మాది శరీరం మాది కాదనుకునే వాళ్ళమే తప్ప ఏ ప్రొడ్యూసర్కి ఇబ్బంది కలిగించాలా, ఎవరు షూటింగ్ ఎగ్గొట్టాలా. 6 షిఫ్ట్లు పనిచేసినా ఏ షిఫ్ట్కి కూడా 5 నిమిషాలు లేటుగా పోలే. మళ్ళీ టైం అంటే టైమే. కొన్ని లంచ్ బ్రేకులు అమ్మినవా అనేవాళ్ళు. అమ్మినవా అంటే అమ్మటం, లంచ్ బ్రేక్ కూడా ప్రొడ్యూసర్కి ఇవ్వడం. అమ్మటం అంటే మరి 1 to 2 1 to 2 కూడా అమ్మేది మేము. 1 to 2 అమ్మితే ఒక సినిమా అయిపోయేది 3 రోజులు, లేక 2 రోజులు, 3 సీన్లు, 4 సీన్లు, 5 సీన్లు టప కొట్టి పారేసి వచ్చేది, మళ్ళీ ఉండేది కాదు. ఇప్పట్లో యాక్టర్స్ మీరు చూడండి, క్యారివాన్స్, మ్యాన్, వాళ్ళకి సర్వీస్ బాయ్స్, ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. అప్పట్లో అసలు మీరు ఎక్కడ కూర్చునేవాళ్ళు, మీకు ఎవరు సహాయం చేసేవాళ్ళు? ఏదైనా ఉంటే ఓకే, లేకుంటే రాయి ఉంటే రాయి, ఏది ఉంటే అది అక్కడ కూర్చునేది. మేము సుఖాన్ని కోరుకోలేదు, కష్టపడటమే తెలుసుకున్నాం మేము. ఇప్పుడు వచ్చేటోళ్ళు అన్ని కంఫర్ట్స్ చూసుకొని వస్తున్నారు. సరే, అది వాళ్ళ అదృష్టం, ఇది మా అదృష్టం. కానీ మేము ఏ కంఫర్ట్ లేకున్నా ఎంజాయ్ చేసినాం. నేను మీకు ఒక వీడియో చూపిస్తాను చివరిగా. ఆ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించిందో చెప్పండి. జస్ట్ మీ మెమరీస్ ఒకసారి రీకలెక్ట్ చేద్దాం అని. తల్లితో సమానం. బిడ్డ ఎదుగుదలకి మాత్రం స్తన్యం ఎంత అవసరమో బిడ్డ మానసిక వికాసానికి. సో అలా చూస్తున్నప్పుడు ఇద్దరిని ఆప్యాయంగా ఒకరికొకరు చెప్పుకోవడం, ఆయన జీవితంలో జరిగింది నా జీవితంలో జరిగింది. ఇప్పుడు ఇందులో చూపించే కరెక్ట్, అదొక సభ, ఒక మీటింగ్లో మేము, ఆయన సినిమా యాక్టర్ను, నేనేదో సినిమా యాక్టర్ను, నేను మాజీ మంత్రిను, అట్లా ఏమి లేదు. ఆడుకోవటం అంతే, సెటర్లు వేసుకోవటం. ఆయన మాత్రం సెటర్లు వేయకుండా మాత్రం వదలడు. దానికి వెంటనే కౌంటర్ నేను ఇచ్చేవాడిని, ఇక అంతే. అట్లే ఆడుకునేది మేము. ఓకే. చివరిగా ఎప్పుడు మాట్లాడారు మీరు ఆయనతో? ఎప్పుడు కలిశారు? చనిపోయిన రోజు ముందు రోజు వెళ్ళి కలిసారా? ఫోన్ చేసిన, మాట్లాడారు. ఆ సందర్భంలో ఫోన్ చేసిన, మాట్లాడినా, అన్నా నేను షార్ట్కి వెళ్తానా, మళ్ళీ మాట్లాడతాను నేను అన్నా. సరే అన్నాడు. నేను 4 o'clock అప్పుడు ఫోన్ చేశాను. మళ్ళీ 6 o'clock అప్పుడు ఫోన్ చేస్తే పడుకొని ఉన్నాడు. అంటే అన్న లేచినాక చెప్పండి, నేను రేపు వస్తలే అని పెట్టేసిన. వాళ్ళ పెద్ద అమ్మాయి ఎత్తింది, బాబాయ్ అంటది, ఎత్తింది. నైట్ అయింది, పడుకున్నాం. పొద్దున లేవలేదు. 5 గంటలకే ఫోను, మా టీవీ వాళ్ళు, తెలియదా కోటగారు ఇలా అయిపోయారు, ఫోన్ ఎన్నిలోకి వస్తారంటే వస్తానని 2 మాటలు. ఇక పోతూనే ఉన్నాయి నీళ్ళు, గబ్బా తయారై ఊరికి వచ్చి. ఆ విజువల్స్లో మీరు బ్రహ్మానందం గారు ఎక్కి వేడుస్తున్న అవి చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిని, ఏ జనరేషన్ ఉన్న వాళ్ళైనా కలిచివేస్తుంది. కోటా గారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు చాలామంది. ఇంతమంది వ్యక్తులు వస్తున్నారేంటి, ఇంతమంది బాధపడుతున్నారేంటి అని చెప్పి ఆలోచన చేసే సిచ్యువేషన్ చూసాం. బ్రహ్మానందం గారు అయితే అసలు ఆల్మోస్ట్ మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నారు కదా. మంచి నటుడు ఆయనే అన్న ఆప్యాయతతో వచ్చారు. అందరు ఎవరు చుట్టాలు గారు, క్లాస్మేట్స్ గారు, పక్కింటోళ్ళు గారు. కానీ అరే మన కోట, అరే మంచి నటుడు. చిరంజీవి గారు కూడా నన్ను ఎట్టు పట్టుకొని ఏం చేశారు, ఎలాంటి జంట మీది అని చాలా గొప్పగా. మొన్న కూడా మీ సినిమా ఉప్పు కప్పు రంగు ప్రివ్యూలో వచ్చారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇలా బయట చూస్తున్నప్పుడు ఆడియన్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ ఒక వీడియో ఐ థింక్ సో సిస్టర్తో వస్తే అది వేరేలాగా థంబ్నెయిల్ పెట్టారు. కాదండి, నేను ప్రివ్యూ షోలకు కూడా సరిగా వెళ్ళేటోని కాదు. సరే మా అక్క వస్తానంటే తీసుకొని అక్కను వాళ్ళ బాబు సరే వెళ్ళినాము. వాడు కూడా ప్రివ్యూకి వచ్చాడుగా, తను చూశాడుగా, సినిమాలో నేను ఉన్నానని తెలుసు వాడికి. వాడు ఏదో మాట్లాడాడు, ప్లీజ్ శబ్దం కాకూడదండి. వాడు రాస్తాడు
పారైతే వచ్చిందంట నేను సినిమాకి. ఒకప్పుడే నటున్నంట నేను. ఆ సినిమాలో చూడేవాడు కళ్ళు దుబ్బినాయా చెప్పండి. మా సొంత అక్కని పట్టుకొని భార్య అని రాస్తాడు వాడు. తెలియకపోతే తెలుసుకోవచ్చు, ఎవరైనా అడగవచ్చు, పోనీ మమ్మల్ని అడగవచ్చు. కానీ వాడు ఇష్టం వచ్చినట్టుగా వరుసలు రాసి మళ్ళీ దాన్ని ఒకప్పటి నటున్నట్ట నేను. ఇప్పుడు నేను నా సినిమాలు 10 సినిమాలు నేను షూటింగ్లో చేస్తుంటే అయినా నేను మొన్నటిదాకా నేను ఒక టీవీ సీరియల్ చేసిన, 2-3 టీవీ సీరియల్ చేసిన. ఉప్పు కప్పురంలో మంచి రోల్ చేశారు, క్యారెక్టర్ బ్రహ్మాండమైన క్యారెక్టరు. వాడు కళ్ళు దుబ్బినాయా ఒకప్పటి కాదు, ఈ జన్మంతా నన్ను సినీ నటుడు అంటారు. ఒకప్పటి నటుడు మళ్ళీ సొంత అక్కని పట్టుకొని వాడే ఊహించుకొని భార్య అని రాయటం దొంగ నా కొడుకు. మీకు ఫోన్స్ కూడా వస్తున్నాయి కదా? ఎన్ని ఫోన్లు అండి బాబోయ్, ఎన్ని ఫోన్లు. వాడు ఎవడో తీపిస్తున్నా, మా వాళ్ళని పెట్టిన వదిలిపెట్టను వాడిని, మనంతూ చూస్తా. మన మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాను నేను. సో ఇట్టటి నా కొడుకుల్ని బహిష్కరించాలండి మీరు టీవీ వాళ్ళు. అన్ని టీవీలకు చెడ్డ పేరు కదా, టీవీలోళ్ళు అని అనాలి నేను. కానీ అందరిని అనకూడదు కదా నేను, కానీ అనాల్సి వస్తుందిగా ఇప్పుడు. కనుక ఒక్కడి వల్ల అందరికీ చెడ్డ పేరు కదా, దాన్ని మళ్ళీ వైరల్ చేయటం, 1000 మందికి పంపటం. వాడు మనిషి అండి, వాడు తినేది అన్నమేనా అసలు? పెండ కదా, పెండే వాడు తినేది. అందుకని అట్టాడు పెండ తిన్న పని చేసిండు వాడు. వాడిని వదిలిపెట్టనండి. మీరు కూడా కొంచెం ప్లీజ్ అందరికి పంపండి కొద్దిగా. తప్పకుండా. అందుకే నేను ఒక అక్క ఇందాకే ఫోన్ చేసింది మాకు. ఒక అక్క ఆమె అది చూసుంటే ఒక తెలుసు తెలియదు కానీ ఎంత బాధపడతారండి. నా సొంత తమ్ముడిని పట్టుకొని వాడు దొంగ నా కొడుకు, వాడికి పుష్టి వ్యాధి రాను నా కొడుకు అని అనే కోపం రాదా? ఎదురుకుంటే తన్నరా చెప్పు తీసుకొని? చాలా బాధాకరం అండి, చాలా బాధాకరం. చివరిగా ఇప్పుడున్న చాలా జనరేషన్స్కి మీ అందరి జర్నీ, మీ లైఫ్ స్టైల్ కావచ్చు, మీ ప్రొఫెషనల్ జర్నీ కావచ్చు, నిజంగా అందరికీ ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఈ కాలం జనరేషన్స్లో వెంటనే ఒక చిన్నది అవ్వంగానే సూసైడ్కి వెళ్ళిపోవడం, క్రైమ్ వైపు వెళ్ళిపోవడం, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఆరా వైపు వెళ్ళిపోవడం, అవన్నీ చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పటికీ కూడా మీరు అభ్యుదయ భావాలతో ఉద్యమం నుంచి తర్వాత ఇండస్ట్రీ, తర్వాత పొలిటీషియన్గా, ఒక మంచి వ్యక్తి, ఉద్యోగిగా, గవర్నమెంట్ ఉద్యోగిగా, అలాగే పర్సనల్ లైఫ్లో కొడుకును కోల్పోయినా కూడా వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళ కోసమే బ్రతుకుతూ ఉన్నారు. లాస్ట్లో ఒక మాట అన్నారు, నేను మాత్రం తీసుకుని మాత్రం అలాంటి సిచ్యువేషన్ నా భగవంతుడు నాకు ఇవ్వద్దు, నేను కూడా కోట అన్నలాగానే ఉండాలి అని అన్నారు. ఆఖరి నిమిషం బాధపడుకుంటూ మంచాన పడి సేవలు చేయించుకొని అందరితో తిట్టుబడి వీడు ఇంకెప్పుడు తెస్తాడరా అనేదాకా మాత్రం నన్ను బ్రతకలేముడు. మా కోట నెట్ అయితే పడుకొని టప్పున వెళ్ళిపోయాడు. అందరితో మంచిగా ఉంటూ అందరితో నవ్వుకుంటుంటూ అట్లా అప్పుడు కూడా జోకులు వేసుకుంటా సెటైర్లు వేసుడేనా. ఆ ముందు రోజు సెటైర్లు వేసుడుగా ఎరా ఎక్కడా అని. దేవుని సృష్టి అంతే. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ టైంలో కూడా మీరు ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని మేము అడగంగానే ప్రతి ఒక్కళ్ళకి అవకాశాన్ని ఇస్తున్నారు, నాలాంటి వాళ్ళకి కలిసే ఛాన్స్ కూడా ఇస్తున్నారు. సో ధన్యవాదాలు. ఆరోగ్యంగా ఉండండి, ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. వెరీ హ్యాపీ.